నెక్స్ట్ ఐడెంటిఫై సెట్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది సెట్ అవుతుంది అని అడుగుతుండు. కలెక్షన్ ఆఫ్ ఐడెంటిఫై ద సెట్ అమాంగ్ ద ఫాలోయింగ్. కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 20. లెస్ దాన్ 20 అంటే పర్టికులర్గా మనకు లెస్ దాన్ 20 ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. 20 కంటే తక్కువైన ప్రైమ్ నెంబర్స్. కలెక్షన్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. ఓకేనా, ఇది కాదు. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ టాలెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా. ఇది కాదు. నన్. సో ఇక్కడ మనకు పర్టికులర్గా ఏది అవుతుంది? సెట్ ఐడెంటిఫై. ఇది అవుతుంది. ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, 22nd క్వశ్చన్. ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ సెట్స్ సచ్ దట్ నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 7, దెన్ నంబర్ ఆఫ్, ఇందాక చెప్పినా మీకు డిజాయింట్ సెట్స్ అంటే దే హ్యావ్ నో కామన్ ఎలిమెంట్స్, 2 సెట్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఏ మెయిన్ పర్టికులర్గా నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఏ ఇచ్చిండు, నంబర్ ఆఫ్ ఏని డిజాయింట్ సెట్స్ ఇవ్వగానే ఇది మైండ్లో 0 అని పెట్టేసుకోవాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి. సో నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చిండు, నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, ఇది ఇవ్వలేదు. సో ఇక్కడ 4 ఇటు వస్తే ఏమవుతుంది? 7 - 4. నంబర్ ఆఫ్ బి 7 - 4 అంటే 3 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 23rd క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 23rd క్వశ్చన్? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 sets such that n of a is equal to 70, n of b is equal to 60, then n number of a intersection b. What is the formula? Number of a intersection b is equal to number of a plus number of b minus number of a union b. ఒకవేళ ఇది ఇటు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ బి అడిగింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 70 + 60 - 110. 70 + 60 ఏమవుతుంది? 130. 130 - 110 దట్ ఈక్వల్స్ టు 20. సో 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆఫ్ ఆల్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. వోవెల్స్ ఏంటి నాన్న ఇంగ్లీష్లో? AEIOU. ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. ఓకేనా, AEIOU. నెక్స్ట్ వచ్చేసి an ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ కాల్డ్. మరి ఆబ్జెక్టుని ఏమంటాము? ఒక సెట్లో ఇప్పుడు మనం ఇందాక నేర్చుకున్నాం. A ఈజ్ ఈక్వల్ టు A, E, I, O, U అని రాసుకున్నాం. ఇది ఓవెల్స్ అని వి లెటర్ తోటి చూపెడదాం. సో ఇక్కడ ఇవన్నీ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్, వేరు ఆబ్జెక్ట్స్. ఈ వేరు ఆబ్జెక్ట్స్ని ఏమంటాము? ఆబ్జెక్ట్స్ అని పిలవద్దు కదా, అందులో ఉన్న వాటిని ఏమంటాము అంటే ఎలిమెంట్స్ అంటాం. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎలిమెంట్ ఆన్సర్ ఈజ్ రైట్, 4th ఆప్షన్. ఇఫ్ ద సెట్ ఏ హ్యాస్ 64 సబ్సెట్స్ ఇన్ ఇట్, దెన్ నంబర్ ఆఫ్ ఏ. ఇక్కడ మీకు ఒక సెట్కి 64 సబ్సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అడుగుతుండు. సో దానికి ఒక ఫార్ములా ఉంది. ఏలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో దానికి డాష్ 1 2 2 2 డాష్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో వాట్ ఈస్ ద సబ్సెట్స్ ఫార్ములా? 2n సబ్సెట్స్ ఫార్ములా. మరి ఇక్కడ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 64 ఇచ్చిండు. అంటే 2n ఈజ్ ఈక్వల్ టు 64. సబ్సెట్స్ ఫార్ములా 2n. 2n ఈజ్ ఈక్వల్ టు 64 ఇచ్చిందాన. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతుండు. సో 64ను మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నట్లయితే 2 32 జా, 2 16 జా, 2 8 జా, 2 4 జా, 2 2 జా. సో 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 6 టైమ్స్ వచ్చింది, 2^6. సో ఇక్కడ మన క్లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ప్రకారం బేసెస్ ఈక్వల్గా ఉండి ఈక్వల్ అయితే n ఈజ్ ఈక్వల్ టు 6.
అంటే 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు 6. ది సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఈజ్ డినోటెడ్ బై, రేషనల్ నంబర్స్ దేనితోటి చూపెడతాం. ద సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్ ఏమో మనకు ఇక్కడ కంటిన్యూగా చూసుకున్నట్లయితే జెడ్ అనేది ఇంటీజర్స్ కాబట్టి కాదు, సి అనేది కాంప్లెక్స్ నంబర్స్, క్యూ అనేది రేషనల్ నంబర్స్, ఇది రైట్ ఆన్సర్. ఆర్ అనేది రియల్ నంబర్స్ కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ ఈజ్ డినోటెడ్ బై క్యూ. ద సింబల్ యూజ్డ్ ఫర్ బిలాంగ్స్ టు, ఇదేమో ఈజ్ ఈక్వల్ టు, ఇది కాదు, ఇది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు, ఇది కాదు, ఇది కాదు, ఇది రైట్ ఆన్సర్. బిలాంగ్స్ చెంది ఉంటుంది అన్నట్టు. నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ యూనియన్ బి. ఇందాక చెప్పిన కదా 7 + 4, 7 + 4 ఎంత అవుతుంది? 11. 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మ్యాక్సిమం. క్యూ యూనియన్ క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు, అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఏమవుతుంది? రియల్ నంబర్స్. సో ఆన్సర్ ఈజ్ ఆర్. ఓకేనా, అంటే మనకి ఇక్కడ క్యూ అంటేనేమో రేషనల్, క్యూ డాష్ అంటే ఇర్రేషనల్.